సార్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. దే ఆర్ కమింగ్ యాజ్ ఎ గవర్నమెంట్, దే ఆర్ నాట్ కమింగ్ యాజ్ ఆల్ పార్టీ. ఇఫ్ దే ఇన్వైట్ ఆల్ పార్టీ దెన్ విల్ టేక్ ఎ డిసిషన్. తెలంగాణ అధ్యక్షులు అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. మీ స్వాగతంగానే మీ ఓదర్ ఒక ఎంపీ గారు ఇచ్చారు. లేదు వాళ్ళకు పార్లమెంట్ ఉన్నది, పార్లమెంట్. సార్ ఒకటి మన లేలే నేను ఒక మాట చెప్తున్నాను, ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఏదైనా ఉంటే ఏ ఫ్యామిలీలో గొడవ లేదు సార్. రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి మధ్య లేదా, కవిత గారికి కేటీఆర్ మధ్య లేదా, వీల్ సెల్ఫ్ వీల్ అవర్ ఓన్ ప్రాబ్లం ఫ్యామిలీ పై వీల్ సాల్వ్ ఇట్. మీరు ఎంటర్ అవుతూనే ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇంకో ఇద్దరు ఎంపీల మధ్య గొడవ జరుగుతుంది. నేనేం అదే అంటున్నా, నీ అదే అంటున్నా గొడవలు ఎక్కడ లేవు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మధ్యన లేదా, కవిత మధ్యన కేటీఆర్ మధ్యన లేదా, మీరు అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వీల్ సెటిల్ ఇట్, డోంట్ వరీ. ఇది మై ఇట్ ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ, విల్ డూ ఇట్, విల్ సెటిల్ ఇట్, నో ప్రాబ్లం. పార్టీ మీ ఇప్పుడు చెప్తున్నావు, నో వన్ ఈజ్ అవర్ పార్టీ. పార్టీకి నష్టం చేసినా, పార్టీ క్రమశిక్షణ తప్పినా పార్టీ యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. దాని విషయంలో సెకండ్ థాట్ లేనే లేదు. వీల్ అసెస్ ది సిచ్యువేషన్. మన నేషనల్ లీడర్స్ ఉంది అప్పుడు వాట్ ఎవర్ ఇట్. ఇదే కాదు, అన్ని ఇష్యూస్ వేర్ ఎవర్ ది డిసిప్లిన్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్, పార్టీ సీనియర్స్ అండ్ పార్టీ నేషనల్ పార్టీ ఈజ్ గోయింగ్ టు టేక్ డెఫినెట్లీ యాక్షన్. ఇప్పుడేం మాకు మా దృష్టికి ఇంకా అది రిటర్న్ పూర్వకంగా రాలేదు. డెఫినెట్గా దేర్ ఇస్ ఎ డిసిప్లిన్ కమిటీ ఇన్ పార్టీ, నేషనల్ పార్టీ సీజ్ ఆఫ్ ది మ్యాటర్, దే విల్ టేక్ లుక్ ఇన్ టు మ్యాటర్. మా దగ్గర కొత్త పాత లేదండి, అంతా ఒకటే, వీఆర్ ఆల్ వన్. ఈ కొత్త పాత అనేది కొంతమంది సృష్టించినటువంటి ఒక థియోరీ, ఆ నేరేషన్ మా దగ్గర లేదు. వీఆర్ ఆల్ వన్. ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇష్యూసే కాదు, సొంత పార్టీ బీజేపీ ఎంపీలు తెచ్చిన రిప్రజెంటేషన్ కూడా పట్టించుకోవడం లేదు. ఒక 3-4 ఎమ్మెల్యేలు అయితే ఒక 10 సార్లు ఇప్పుడు చిన్న ఇష్యూస్. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. పార్టీ సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, లీడర్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా దట్ విల్ బి అడ్రస్ టు. డెఫినెట్గా మా నేషనల్ లీడర్స్ కానీ మా స్టేట్ లీడర్స్ కానీ వీఆర్ ఆల్ సెన్సిటివ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది క్యాడర్ అండ్ లీడర్స్. బికాజ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, వీ డోంట్ బిలీవ్ ఇన్ politicizing the political differences between the government. We believe that there should be an administrative relation between all the governments. ఆయన ఎప్పుడు చీకటి గది నుంచి బయటకు వస్తే కదా, వాళ్ళ సార్ వస్తే అప్పుడు వెలుతురు కనబడుతుంది వాళ్ళకు. దేశంలో విపక్షాల అధికారంలో ఉన్న తమిళనాడు కానీ, బెంగాల్, సిద్ధరామయ్య ఇట్లా అందరి కాంట్రవర్సీ, కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం మీ ప్రభుత్వం అడిగిన వెంటనే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ మేము అందరికీ ఇచ్చినాం. అశోక్ గెహ్లాట్ గారికి ఇస్తే రాహుల్ గాంధీ గారు కోపం వచ్చింది, మీకు తెలుసో తెలియదు. తమిళనాడు, మన కేరళ, మన వెస్ట్ బెంగాల్లో మాకు టీఎంసీకి ఫియర్స్ బ్యాటిల్ ఉంది. అయినప్పుడు కూడా వెన్ ఎవర్ షీ కమ్స్ టు ఢిల్లీకి అమిత్ షా గారు టైం ఇస్తారు, ప్రధానమంత్రి గారు ఎవ్రీ టైమ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. బీజేపీ బిలీవ్స్ దట్ our political differences are only to us. When it comes to people of the state, the administrative relations between the government to government should always be maintained cordially. Sir, ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినప్పుడు అలిగేషన్ చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. సిస్టమ్ కేసీఆర్ రాస్తారు, యాక్షన్ ఏమో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇప్పటివరకు తెలంగాణలో 10 సంవత్సరాల్లో చాలా కుంభకోణాలు జరిగినాయి, కాలేజీలతో సహా అనేక విషయాలు. ఒక్కదాంట్లో కూడా ఈడీ ఎంటర్ కాలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఆసక్తి చూపించడం లేదని అలిగేషన్. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కామని చెప్పి అడుగుతున్నాం. అది వీఆర్ డిమాండింగ్ వెరీ ఫార్మ్లీ. సిబిఐ రెండింటిలో కూడా ఫోన్ ట్యాపింగ్లో కాలేజ్ని ఇన్వెస్టిగేట్ చేయాలని అడుగుతున్నాం. మీరు అన్నది కూడా వాళ్ళు వీళ్ళు కలిసినారండి, ఈ స్క్రిప్ట్ రాస్తున్నారని చెప్పేది. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను బెస్ట్ స్టోరీ రైటర్ కింద. ఇది ఓన్లీ ఏ స్టోరీ రైటింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ. మీ కేంద్ర మంత్రి గారే బీఆర్ఎస్ నాయకులందరినీ కాపాడుతున్నాడని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏంటని చెప్తారు, వాళ్ళకి ఏంది మిస్లీడ్ చేయడానికి. పీపుల్ ద కాంగ్రెస్ హ్యాబిట్, కాంగ్రెస్ ఆఫ్ ఆల్ లైఫ్, కాంగ్రెస్ ఈజ్ మదర్ ఆఫ్ మిస్లీడింగ్ ది పీపుల్. కాంగ్రెస్ కెన్ డూ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ దేర్ ఫేవర్, బట్ వాళ్ళ పబ్లిక్ ఫేవర్ ఎప్పుడు చూడలేదు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటి కాకపోతే స్టాలిన్ పిలిస్తే ఎందుకు పోయారు, ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే భయము, ఈరోజు అన్ని చాలా విషయాల్లో వాళ్ళిద్దరు స్టాండ్ ఒకటే ఉన్నది. కాబట్టి దాని మీద నేను బోధించుకున్నది ఇస్ ఆల్ స్టోరీ, ఓల్డ్ స్టోరీ.
which has been only rejected story by the people of Telangana. పార్టీలో వర్గాలు పనిచేస్తే టికెట్ ఇవ్వం అని చెప్పి నేను నాయకులు కూడా పార్టీ ఎవరు ఏం మాట్లాడారో అన్నీ కూడా మేము ప్రచార కథనాల వల్ల మేము పార్టీ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోదు. మా డిసిప్లినరీ కమిటీ కానీ మాకు కానీ స్పష్టంగా వస్తే దాని మీద డెఫినెట్గా విచారిస్తాము. డెఫినెట్గా పార్టీ ప్రెసిడెంట్గా ఏ చిన్న సమస్య అయినా సరే, ఏ చిన్న వివాదమైనా సరే దాని మీద దృష్టి సాధిస్తాం. ఆ దృష్టి సాధించి మేము ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలని ఆలోచిస్తాం, కానీ అది పెద్ద కావాలని చూడము. మీరు వెంటనే అంటున్నారు, చాలామంది ఇంత లేట్ అయింది అంటున్నారు. చెప్పండి. అవును, మరి అంతే అంటున్నాం, అందుకని అంటున్నాం కదా. వాళ్ళ పార్టీ లీడర్ ఎందుకు ఇవ్వట్లేదు, మా మీద ఎందుకు అంటున్నారు. మేము